నేటి నుంచి శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్ సర్వే చేరున్నారు. పూణే రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు సర్వే చేపట్టనున్నారు. 4 సభ్యుల బృందంతో 3 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ప్లంజ్ పూల్ లోతు విస్తీర్ణంపై అధ్యయనం చేరున్నారు. అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియోలను సర్వే టీం చిత్రీకరించనుంది. ఫ్లడ్ సీజన్ ప్రారంభం కావడంతో జలాశయం భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దృష్టి పెట్టనున్నారు శాస్త్రవేత్తల బృందం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఈ యొక్క శ్రీశైల జలాశయం వద్ద ఏర్పడినటువంటి ఒక ప్లంజ్ పూల్ యొక్క డ్యామేజ్ ఏ మేరకు జరిగింది అన్నదాన్ని అంచనా వేసేందుకు పూణేకి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం శ్రీశైలంలో ఈ రోజు పర్యటించనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ మేరకు ప్లంజ్ పూల్ ఏర్పడింది, దాని యొక్క లోతు విస్తీర్ణం ఎంత ఉంది, దానివల్ల డ్యామ్ కు జరిగేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది, దాన్ని నివారించాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు ఇటు అండర్ వాటర్ కెమెరాస్ తో పాటు ఉన్నటువంటి అన్ని రకాల అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఒక డ్యామేజ్ ని అంచనా వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క ఏదైతే వైజాగ్ కు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థకు చెందినటువంటి అత్యాధునిక అండర్ వాటర్ కెమెరాల సహాయంతో ఈ యొక్క మొత్తాన్ని కూడా అంటే ప్లంజ్ పూల్ యొక్క లోతును అట్లాగే విస్తీర్ణాన్ని అంచనా వేసి మొత్తం ఈ యొక్క ఎంత మేరకు ఇది ఒక నష్టం వాటిల్లింది, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే నివారణ చర్యలు చేపట్టాలంటే ఎలాంటి చర్యలకు తీసుకుంటే బాగుంటుంది అన్నది అంచనా వేసేందుకు ఈ యొక్క మొత్తం యొక్క ఎక్సర్సైజ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తల బృందం పలు విడతలుగా ఈ యొక్క ప్లంజ్ పూల్ ను పరిశీలించింది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 62 సిలిండర్లకు గాను 22 సిలిండర్లు దెబ్బతిన్నాయని ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ప్లంజ్ పూల్ కంటే కూడా పైన ఉన్నటువంటి యాప్రాన్ దెబ్బతినడం వల్లే అత్యధికంగా నష్టం జరుగుతోంది. కాబట్టి PWPRS బృందం తెలిపింది ఈ యొక్క యాప్రాన్ ఏ మేరకు దెబ్బతిందో తెలుసుకునేందుకు వీలుగా డ్రిల్లింగ్ తో రంధ్రాలు చేయాలని శబ్దం ద్వారా ఈ యొక్క డ్యామ్ పటిష్టతను అంచనా వేసేందుకు ఒక పథకాన్ని కూడా వారు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఇటువైపు డ్రిల్లింగ్ చేస్తూ ఆ యొక్క కన్స్ట్రక్షన్ లో వచ్చేటటువంటి శబ్దాల ఆధారంగా ఆ యొక్క డ్యామ్ ప్రతిష్టత ఏ విధంగా ఉంది, ఇది ఎంత మేరకు మనకు రక్షణ కల్పిస్తుంది, డ్యామ్ ను దెబ్బతినకుండా ఉంటుంది అన్నదాన్ని అంచనా వేయడంతో పాటు ఈ అండర్ వాటర్ కెమెరాలను కూడా ఉపయోగించి ఈ యొక్క అంచనా వేసేందుకు 4 బృందం పర్యటించినట్లు తెలుస్తుంది. ఈ రోజు రేపు ఈ యొక్క అంచనా సర్వే చేయనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యామ్ ను పరిరక్షించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లంజ్ పూల్ ను ఏర్పడినటువంటి గొయ్యి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మించి డ్యామ్ కు పూర్తి భద్రత కల్పించాలి. మరో ఒక 100 సంవత్సరాల పాటు కూడా దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రమాదపు అంచుల నుంచి శ్రీశైలం డ్యామ్ ను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం ఇక్కడ పనిచేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.